హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈ వీడియో నేను ఒక 10 రోజుల కిందనే పోస్ట్ చేయాల్సిందండి. కొంచెం నేను బిజీ ఉండి ఇదైతే చేయలేదు. ఎవరైతే ఏమనుకోవద్దు. నేను ఫస్ట్ గోల్కొండకి బోనాలు చూడడానికి అయితే వెళ్ళాను. ఆ రోజు మాత్రం ఫుల్ రష్గా ఉన్నారండి. ఎందుకంటే సండే, మళ్ళీ అందులో బోనాలు కాబట్టి ఫుల్ రష్గా అయితే ఉన్నారు. మేము బోనాలు చూడడానికి అయితే వెళ్ళాం, కానీ ఎక్కువ బోనాలు అయితే ఏం కనిపించలేదు. ఎందుకంటే థర్స్డే రోజు బోనాలు అయ్యాయి, మళ్ళీ సండే రోజు కూడా కొంతమంది అయితే తీసుకొచ్చారు. అంటే కొంతమందే వచ్చారనమాట, ఎక్కువ మంది అయితే రాలేదు. థర్స్డే రోజు వీలు కాని వాళ్ళు సండే రోజు అయితే బోనాలు చేశారనమాట. కానీ వాళ్ళు వెళ్ళడానికి కూడా అంత ప్లేస్ లేకుండా పోయిందండి. ఎందుకంటే చాలా మంది వచ్చారు. ఫుల్ పబ్లిక్ రావడంతో బోనాలు తీసుకొచ్చే వాళ్ళకి కూడా చాలా ఇబ్బంది కలిగింది ఆ రోజు. కానీ ఇంతమంది పబ్లిక్ రావడంతో పోలీస్ వాళ్ళు కూడా కంట్రోల్ చేయలేకపోయారండి. కొంతమంది పోలీస్ వాళ్ళ మీద కూడా అరిచేశారనమాట. ఏంటి ఇలా చేస్తున్నారు, అసలు ఇంత ముందు ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉంది, మీరు అసలు కంట్రోల్లో చేయడం లేదు, మాకు చాలా ఇబ్బందిగా ఉన్నదని చాలా మంది అయితే కంప్లైంట్ ఇచ్చారు. కొంతమంది అయితే ఎంత చెప్పినా కూడా ఊకే అరవడము, వేరే వాళ్ళ మీదకి అరవడం, అన్ని చిల్లర శాస్త్రాలు అయితే చేశారండి. అందుకే పోలీస్ వాళ్ళు కూడా ఏమనలేకపోయారు. ఇంతమందిని కంట్రోల్ చేయడం అనేది చాలా కష్టమే అండి పోలీస్ వాళ్ళకి. గోల్కొండ మెట్లు ఎలా ఉంటాయి మీకు అందరికైతే తెలుసు అనుకుంటున్నాను. ఆ మెట్లు అయితే ఎక్కలేకపోయానండి నేను. ఆ రోజు మాత్రం ఫుల్ ఎండనైతే ఉంది. ఆ ఎండ, ఆ మెట్లు మాకైతే సరిపోయిందండి ఆ రోజు అయితే. నేనైతే ఇంకా మళ్ళీ గోల్కొండ పేరు, గోల్కొండ బోనాలు అనే మాటనైతే ఎత్తానండి. ఎందుకంటే ఆ రోజు అయితే నేను చాలా నరకం చూశాను. నాకైతే చాలా నీరసంగా అనిపించింది. మార్నింగ్ అయితే ఏం తినలేదు నేను. అందువల్ల నాకు బీపీ డౌన్ కూడా అయిపోయింది. అక్కడక్కడ కాసేపు కూర్చొని ఇలా నడుచుకుంటూ ఇక్కడికైతే చేరుకున్నాము. కానీ ఇక్కడైతే 4 hours, 3 to 4 hours అక్కడే వెయిట్ చేయించారండి పోలీస్ వాళ్ళు. కనీసం బోనం ఎత్తుకొచ్చే వాళ్ళకి కూడా ఇంపార్టెన్స్ ఇవ్వలేదండి పోలీస్ వాళ్ళు. వాళ్ళు ఎంతసేపు అని బోనం ఎత్తుకుంటారండి, వాళ్ళు కింది నుంచి పై వరకు వస్తున్నారు. మేము మామూలుగా వస్తేనే మాకు చాలా ఇబ్బంది కలిగింది. వాళ్ళు ఇంకా బోనం తీసుకొని వస్తున్నప్పుడు వాళ్ళకి అసలు ఇంపార్టెన్స్ అనేది ఉండాలి కదా, అది కూడా లేదు అక్కడ. మీరే చూస్తున్నారు కదా, ఇంత రష్లో వాళ్ళు ఎలా వెళ్తారు, ఎలా బోనం వెళ్ళి అమ్మవారికి బోనం సమర్పించుకుంటారు. కాస్త వాళ్ళు కూడా ఆలోచించాలి కదా. అసలు ఇర్రెస్పాన్సిబిలిటీగానే ఉన్నారండి పోలీస్ వాళ్ళు. కొంచెం కూడా రెస్పాన్స్ అనేది ఏం లేదు. ఇంకా చిన్నపిల్లల్ని కూడా ఎత్తుకొని వచ్చారండి చాలా మంది. ఒక అబ్బాయి అయితే మాటలు రావు, అతనికి హ్యాండిక్యాప్ అనమాట. అతనికైతే చాలా ఇబ్బంది అయితే కలిగింది. అతనికి ఏమేమి మాటలు వస్తే అన్నీ అయితే అనేసాడు. కనీసం మనకు మానవత్వం కూడా లేదండి. అతను అంత ఇబ్బంది పడుతున్నా కూడా ఎవరైతే కనీసం సైడ్ కూడా జరగడం లేదండి. అందుకే చూడండి ఎంతలా రియాక్ట్ అవుతున్నాడు. నాకైతే చాలా బాధ అనిపించిందండి ఇతన్ని చూస్తుంటే. వాళ్ళ అమ్మ కూడా అసలు చాలా ఎమోషనల్ అయిపోయింది. వాళ్ళని తిడుతుంటే కూడా ఎందుకు వదిలేయి అని అంటుంది అనమాట వాళ్ళ అమ్మ కూడా. ఇక్కడ చూడండి ఎంత ఇబ్బందిగా ఉందో, అతను చూస్తే మీకు అర్థం. ఆయనకు నీళ్ళని ఆంటీ, ఫైనల్ గా అమ్మవారి దర్శనం అయితే చేసుకున్నామండి. అక్కడే పక్కనే ఆంజనేయ స్వామి అయితే ఉన్నారు. ఇక్కడ కూడా స్వామివారికి దండం పెట్టుకొని బయటకైతే వచ్చేసాను. ఎంతో కష్టపడి గోల్కొండకి అయితే వెళ్ళాను, కానీ ఈ లొకేషన్ చూసాక మాత్రం నేను పడిన కష్టం అయితే ఏం కనిపించలేదు. ఎందుకంటే అంత బాగుంది గోల్కొండ లొకేషన్. అక్కడైతే నాకు చాలా ప్రశాంతంగా ఉంది. ఇంకొకటి చెప్పడం మర్చిపోతున్నా, దర్శనం చేసుకున్న తర్వాత చెప్పుల దగ్గరికి అయితే వచ్చాము. ఆ చెప్పుల దగ్గర అయితే ఫుల్ టైం పట్టింది. అక్కడ కూడా కాస్త టైం అయితే వేస్ట్ అయిపోయిందండి. ఎప్పుడో చిన్నప్పుడు వచ్చా. లొకేషన్ అయితే చాలా బాగుంది కదండి. నా ఫేస్ చూడండి ఎండకి ఎలా అయిపోయిందో. ఇంకోసారి గోల్కొండ బోనాలు అనే మాటను అయితే ఎత్తానండి. ఎందుకంటే గోల్కొండకి అయితే వెళ్తాను, కానీ ఈ బోనాల రోజు అయితే మాత్రం వెళ్ళాను. ఎందుకంటే ఆ రోజు ఫుల్ రష్గా ఉంది కాబట్టి. అనుభవంతో చెప్తున్నాను, మీరు కూడా ఆ రోజు అయితే వెళ్ళకండి. ఎందుకంటే అనుభవిస్తేనే కదండి ఏదనేది తెలిసేది. ఆ రోజు ఫుల్ రష్గా ఉంది కాబట్టి మీరు వేరే టైంలో అయితే వెళ్ళొచ్చు. అక్కడైతే చాలా బాగానే ఉంటుంది ఎవరు లేనప్పుడు అయితే. టూరిస్ట్ వాళ్ళు కూడా వస్తారంట ఇక్కడికి చాలా మంది. ఓకే అండి, గోల్కొండ ప్రయాణం అయితే అలా సాగిపోయింది అనమాట. మీ సపోర్ట్ ఎప్పుడు ఇలాగే ఉండాలని కోరుకుంటున్నాను. కొత్తగా చూసే వాళ్ళైతే నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దామండి. బాయ్ బాయ్.